శతమానం భవతి. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. లోపలికి రండి. రండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. అలా కూర్చోండి స్వామి. కూర్చోండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. ఈయన హిమాలయాల్లో తపస్సు చేసిన మహిమాన్వితులు. మన ఇంటి సమస్యలన్నీ గురువుగారికి చెప్పాను. ఏదైనా పరిష్కారం చూపించమని నేనే ఆయన్ని ఆహ్వానించాను. నమస్కారం నమస్కారం అండి. స్వామీజీ. శుభం భవతు. చూడండి స్వామి, ఒకప్పుడు సంతోషానికి నిలయమైన ఈ ఇల్లు ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఎవరి మొహాల్లోనూ కళలేదు, బాధలు మాత్రమే ఉన్నాయి. కూర్చొని తిన్నా తరగనంత సంపదుంది, కానీ నోటికి మెతు కూడా వెళ్లడం లేదు స్వామి. అందరికీ ఆర్థిక సమస్యలుంటే ఈ ఇంట్లో ఆనందమే సమస్య అయింది. ఏదో ఒక పరిష్కారం మీరే చూపించండి స్వామి. పిల్లలంటే మాకు ప్రాణం గురువుగారు. అలాంటి మా పిల్లలు ఇప్పుడు ఎంత బాధలో ఉన్నారో మాకు తెలుసు. అసలు మా ఇంటికి ఏమైందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలా రామ్మా. నీకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదమ్మా. కడుపారా మోసిన బిడ్డని పొత్తిళ్లలోకి తీసుకోకుండానే కొండంత భారాన్ని మోస్తున్నావమ్మా. ఆ భగవంతుడు తప్పకుండా నీకు మంచే చేస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. జరగబోయేది మాత్రం మంచే జరుగుతుందమ్మా. ఒకసారి నేను ఇల్లంతా చూడాలమ్మా. రండి గురుగారు, నేను చూపిస్తాను. వెళ్ళండి. ఇటువైపు. చెప్పండి స్వామి, ఏదైనా పరిష్కారం ఉందా? ఆకు రాలిపోయిందంటే చెట్టు మూడు బారిపోయింది అన్న భ్రమలో ఉంటారమ్మా. కాని మళ్లీ చిగురు తొడిగి పచ్చదనాన్ని పంచుతుందమ్మా. అలాగే నైరాశ్యం నిండిన ఈ ఇంట్లో తొందరలోనే ఆనందం వస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక శుభకార్యం జరిపించాలి. అది నాందిగా ఈ ఇల్లు మళ్ళీ ఆనంద నిలయంగా మారుతుందమ్మా. అన్నీ కోల్పోయాము, బాధల్లోనే మునిగిపోయామని నిరాశలో ఉన్న మీ అందరికీ తప్పకుండా ఆనందం వచ్చే సూచనలు ఆ భగవంతుడు చూపిస్తున్నాడమ్మా. అందుకే ఈ ఇంట మళ్ళీ పచ్చటి తోరణాలు కట్టాలి. పూలదండలతో ఈ ఇంటిని అలంకరించాలి. ఈ ఇంట్లో
ఒక వేడుక జరగాలమ్మా. ఆ శుభకార్యమే మళ్ళీ శుభ ఫలితాలను తీసుకొస్తుందమ్మా. అది ఏంటి అన్నది ఆ భగవంతుడు తప్పకుండా మీ ఆలోచనకే తీసుకొస్తాడు. చాలా సంతోషం గురువుగారు. ఇక నా ఇంట్లో చిరునవ్వు అనేది ఎప్పటికీ కనిపించదు అని అనుకున్నాను. వీళ్ళందరి బాధని చూస్తూ నేనెలా తట్టుకోగలను అనుకున్నాను. కానీ మీరొచ్చి మనసుకి ప్రశాంతనిచ్చేటువంటి మాటని చెప్పారు. తప్పకుండా శుభకార్యాన్ని జరిపిస్తాను. అది ఏంటి అన్నది మేం తెలుసుకున్నాక మీకు కూడా వినిపిస్తాను. శుభం భూయాత్. చూడు తల్లి, భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి, పరోపకారం చేసేవాళ్ళకి తాత్కాలికమైన బాధలు ఉంటాయేమో గాని శాశ్వతమైన కష్టాన్ని, కన్నీళ్ళని ఆ భగవంతుడు ఎప్పటికీ ఇవ్వడమ్మా. మీ ఇంట ఏ మంచి అయితే జరగాలని మీరు కోరుకుంటున్నారో అది తప్పక జరుగుతుందమ్మా. వస్తాను. మంచిది గురువుగారు. ఆయుష్మాన్ భవ. రాధమ్మగారు, పెద్దమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు. ఇప్పుడొద్దు జ్యోతి, నేను తర్వాత తింటాను, నువ్వు వెళ్ళు. అదేంటమ్మా, ఇంట్లో అందరూ ఒకేసారి తినాలని పెద్దమ్మగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారుగా, మీరు తర్వాత అంటారేంటి? జ్యోతి, తను నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే బాబుగారు. నువ్వు అవుట్ హౌస్లో ఉన్నంత మాత్రాన బయట దానివి కాదు కదా. ఈ ఇంటి మనిషివి, నా మనిషివి. అందరం కలిసే తినాలి. అప్పుడే ఈ కుటుంబంలో నీ స్థానం అలాగే ఉంటుంది. నా మాట కాదనకు రాదా? పద. జ్యోతి, అమ్మ అందర్నీ సమానంగా చూస్తుందని ఊళ్ళో వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళైపోరు కదా. ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఈ ఇంటికి సంబంధించిన మనుషులు మాత్రమే. ఈ ఇంటితో ఏ సంబంధం లేని వాళ్ళకి 4 మెతుకులైతే పెడతారు. అంతేకాని మా నలుగురితో కూర్చొని తినే అవకాశం ఉండదు. అక్క, రాధ పరాయి మనిషి కాదు, ఈ ఇంటి మనిషి. ఈ ఇంటి మనిషి అవ్వాలి అంటే ముందు ఈ ఇంట్లో వాళ్ళకి నమ్మకం కుదరాలి. ఆ తర్వాతే ఈ ఇంటి మనుషులవుతారు. తను పరాయి మనిషి కాబట్టే ఈ ఇంటి బయట అవుట్ హౌస్లో ఉంటుంది. అలాంటప్పుడు తను ఈ ఇంటి మనిషి ఎలా అవుతుంది? చూడక, నువ్వు మాట్లాడుతున్నది నేను కూర్చొని తినడానికి రాలేదండి, దీన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను. ఈ తిండైనా నేను ఎందుకు తింటున్నానని మీరు అనుకోవచ్చు. తినాలని నాకు అనిపించట్లేదు. కానీ కడుపులో ఉన్న బిడ్డని కన్న తల్లి పస్తులుంచకూడదు కదా. అందుకే నా మనసుకి ఎంత బాధ అనిపించినా నా రక్తానికి మాత్రం ఆహారం అందాలంటే నేను తినాలి కదా. అందుకే తీసుకుంటున్నాను. రాధా, కిట్టయ్యా, అలా నిలబడే ఉన్నావేంటి? కూర్చో. చాలు.
నన్ను క్షమించమ్మా. నా ఆకలి చచ్చిపోయింది. అమ్మగారు, ఏమిటి ఊర్మిళ, మాతో మాట్లాడాలన్నావు? నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు, మౌనంగా కూర్చున్నావు. అదే అమ్మమ్మ, గురువుగారు శుభకార్యం జరిపించాలి అని అన్నారు కదా, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ ఇంటి సంతోషం కోసం ఏం చేసినా ఆనందమే. మళ్ళీ అందరం బావుండాలన్నా, మనసులు ప్రశాంతంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. అది కూడా వీలైనంత తొందరలోనే చెయ్యాలి. వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఆ సమయంలో గురువుగారు వచ్చి ఖచ్చితంగా ఇంట్లోకి ఆనందం వస్తుంది అన్నారు అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది. బాగా ఆలోచించు చెల్లమ్మ, అదేంటో నువ్వే నిర్ణయించు. నీ నిర్ణయాన్ని అందరం సమర్థిస్తాం. ఇంటికి పచ్చతోరణాలు రావడం అంటే ఖచ్చితంగా కళ్యాణం జరగడమే. అందుకే కదా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. అలా ఏ ఇల్లైతే పచ్చగా ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే గురువుగారు కూడా ఈ మాట చెప్పుంటారు. కానీ ఇప్పటికిప్పుడు ఒక శుభకార్యం అంటే ఏం చేయాలో కూడా మనకు అర్థం కావడం లేదు. అత్తయ్య, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు కదా. అందుకే రేపు గుళ్ళో మనందరి పేరున ఒక 1000 మందికి అన్నదానం చేయమని చెప్పాను. ఇంకా ఎక్కడైనా అన్నదానాలు అవి చేస్తారంటే వాటికి తగిన ఏర్పాట్లు నేను చేయిస్తాను. అలా కడుపు నిండా అన్నం తిన్నవాళ్ళు మనసారా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అది మన ఇంటికి మంచి జరుగుతుంది. అది నేను చూసుకుంటాను అత్తయ్య. ఒక నిమిషం పార్దు. ఈ ఇంటికి సంబంధించి ఏం కావాలో ఏం చేయాలో అనేది నేను ఆలోచించగలను. నా నిర్ణయాన్ని నా వాళ్లంతా సమర్థిస్తారు. అనవసరంగా దీని గురించి నువ్వెక్కువగా ఆలోచించుకో. అది కాకుండా ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. అదేంటత్తయ్య, మీ ఇల్లు అంటున్నారు? ఇది నా ఇల్లు కాదా? నేను ఈ ఇంటి మనిషిని కాదా? పరాయివాణ్ణి చేసినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు పరాయివాడివని మేమంటం లేదు, కానీ నిర్ణయం తీసుకునేటువంటి హక్కు మాకే ఉంటుందని చెప్తున్నాను. కొన్ని విషయాలు బాధ అనిపించినా నేను కాస్త కఠినంగానే చెప్పాలి. అప్పుడే ఎదుటి వాళ్ళకి పూర్తిగా అర్థం అవుతుంది. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు, అర్థం చేసుకోలేవు అని నేనైతే అనుకోను. అర్థమైంది అత్తయ్య, మీ మాట నేను కాదనను. మీరు నాకు అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి మౌనంగానే ఉంటాను. మురారి, ఏంటి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నావు? నేను ఒంటరినే కదా బావా. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే వరకు నేను అందరిలో ఉన్నా కూడా ఒక్కడే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. నిన్నెప్పుడూ ఇలా చూస్తానని అనుకోలేదు మురారి. రాధని జీవితంలోకి వచ్చిందని ఎంతో మురిసిపోయావు. అనుకోకుండా తను దూరం అయినప్పుడే నువ్వు ఇలా ఒంటరిగా ఆలోచించావు. మళ్ళీ రాధ వచ్చాక నీలో పాత మురారి కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్న మురారిని చూస్తున్నాను. రాధ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. తన తప్పు లేకపోయినా అందరూ తనని తప్పు పడుతున్నారు. తనేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆ మనిషిని కొంతమంది కావాలని ఇబ్బంది పెడుతున్నారు. అయిన వాళ్లతో గొడవలు పెట్టుకోలేను. అలా అని మనసిచ్చిన రాధ బాధపడుతూ ఉంటే
చూసి తట్టుకోలేకపోతున్నాను. మురారి, నీకు తెలియంది కాదు. నాకు వచ్చిన ఒక ఆలోచన నీతో పంచుకుందాం అనుకుంటున్నాను. చెప్పు బావా. ఇక్కడ ఏ సమస్య లేకపోయినా ఉన్నట్టుండి రాధ వెళ్ళిపోయిందంటే దానికి కారణమేంటో అన్వేషించక్కర్లేదు. కానీ తిరిగి వచ్చిన రాధ గర్భవతిగా వచ్చింది. అది ఎలా జరిగిందన్నది మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. నిన్ను ప్రేమించిన రాధ నిన్ను కాదని ఎందుకు అనుకుంటుంది? ఎక్కడ దారి తప్పింది? మీ ప్రేమలో ఎక్కడ అపశృతి దొల్లిందనేది తెలుసుకునే ప్రయత్నం నువ్వెందుకు చేయట్లేదు? నా ప్రేమని రాధ మర్చిపోతుంది కానీ నన్ను కాదని రాధ ఇంకొకరితో జీవితాన్ని పంచుకుంటుందని కానీ నేను కలలో కూడా ఊహించలేదు బావా. రాధ ఏంటో నాకు పూర్తిగా తెలుసు కాబట్టే తన రాధ ఇలా ఎందుకు మారింది అన్నది ఆలోచిస్తున్నాను. ఏదడుగుదాం అనుకున్నా తనకి గతం గుర్తుకు లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది చెప్తామని రాధ నా దగ్గరికి వచ్చుంటుంది. కానీ ఆ రోజు జరిగిన గొడవల్లో తన తలకి బలమైన గాయం తగలడం వల్ల తను గతాన్ని మర్చిపోవడం జరిగింది. ఏం జరిగిందో తెలియని రాధని అడిగితే ఏం ప్రయోజనం? నా ఉద్దేశం ఏమిటంటే నాకు అర్థమైంది బావా. నువ్వు రాధని సొంత చెల్లెలుగా చూస్తున్నావు. తన విషయంలో నువ్వు తప్పుగా ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోను. కాని ఒకటి, నిజంగా రాధ ఇంకొకరితో జీవితాన్ని పంచుకునుంటే, ఇంకొకరికి దగ్గరై ఉంటే, ఇన్ని రోజుల నుంచి తను కనిపించకపోయినందుకు తనని వెతుక్కుంటూ ఎవరైనా రావాలి కదా. తను మిస్ అయిందన్న న్యూస్ అయినా మనకి తెలియాలి కదా. అలాంటిదేం తెలియలేదు. రాధ గురించి ఎవరూ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా కనిపించలేదు. అంటే ఎక్కడో రాధకే తెలియని ఒక పొరపాటు జరుగుంటుందే తప్ప తను నా నుంచి విడిపోవాలని కానీ నన్ను వదిలి ఉండాలని కానీ ఎప్పుడూ అనుకోలేదని ఈ సంఘటనతో అర్థమవుతుంది. నేనందుకే ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఒకటి, డెలివరీ టైంలో తన గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పారు. అలా గతం గుర్తొస్తే నా నుంచి రాధ వెళ్ళిపోవడానికి కారణమేంటో ఖచ్చితంగా బయటికి తెలుస్తుంది. అన్ని ప్రశ్నలకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. అమ్మకి కూడా నా రాధ ఏంటి అన్నది అప్పుడు చెప్పి తను నా నుంచి వేరు కాకుండా ఎక్కడికి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలన్నదే నా ఆశ. నువ్వు బాధపడుతున్నావని నాకు బాధ అనిపిస్తుంది. మీ ప్రేమ ఫలించాలని నేనెప్పుడూ కోరుకుంటాను. ఆ అమ్మవారి దయ వల్ల అది తొందరగా జరిగితే బాగుంటుంది. స్వామి, ఈ ఇంట్లో మళ్ళీ ఆనందం రావాలి అంటే శుభకార్యం జరగాలని గురువుగారు చెప్పారు. అదేంటో మా నిర్ణయం అని వదిలేశారు. బాగా ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు అది అందరికీ చెప్పబోతున్నాను. ఎక్కడ ఏ ఆటంకం లేకుండా అంతా బాగా జరిగేలా చూడు తండ్రి. అమ్మమ్మా, ఏవండి, అందరూ ఒకసారి రండి. ఏంటి ఊర్మిళ, అందర్నీ అలా ఎందుకు పిలిచావు? మీ అందరికీ ఒక శుభకార్యం గురించి చెప్దామని పిలిచాను. శుభకార్యం అంటే ఏం చేయిస్తాము? ఇప్పుడు చేయడానికే ఉందే. ఈ ఇంట్లో పిల్లలు సంతోషంగా లేరు. మనం ప్రశాంతంగా ఏదీ ఆలోచించలేకపోతున్నాం. వాసు పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ఇలాంటప్పుడు శుభకార్యం ఏముంది జరిపించడానికి? మనమందరం ఒకే ఆలోచనతో ఉన్నాం. అందుకే ఇంతవరకు ఎవరు కూడా ఏ విధంగా కూడా ఆలోచించలేకపోతున్నాం. ఆ ఆలోచన నుంచి మనం ఇప్పుడు బయటికి రావాలి. నేను గురువుగారిని పిలిపించడానికి కారణం కూడా అదే. వారు ఈ ఇంటి పరిస్థితిని చూసి మళ్ళీ ఈ ఇంట్లో నవ్వులు పూయించడానికి ఒక పరిష్కారం చూపిస్తారు అనే నమ్మకంతోనే రమ్మని చెప్పాను. అలాగే
ఆయన ఒక పరిష్కారం చెప్పారు. అది ఏంటి అన్నది మన ఊహకే వదిలేశారు. ఈ విషయం గురించి నేను బాగా ఆలోచించాను. ఈ ఇంట్లో జరిపించవలసిన శుభకార్యం ఒకే ఒక్కటని నేను నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఈ ఇంటికి పచ్చతోరణాలు కట్టాలన్నా, ఈ ఇంట్లోకి సంతోషాలు రావాలన్నా, మళ్ళీ అందరం కూడా మామూలు మనుషులం కావాలి అన్నా జరగవలసింది కార్తీక్ పెళ్ళి. ఏంటమ్మా నువ్వనేది? నాకు పెళ్ళా? నాకు పెళ్ళేంటమ్మా? అవును కార్తీక్, మా అందరిది ఒక కష్టమైతే నీది ఎవరో తీర్చలేనటువంటి కష్టం. మా బాధకి 4 ఓదార్పు మాటలు చెప్తే ఎంతో కొంత బాధ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ నీ బాధని తీర్చడానికి ఇంతకు మించి నాకు ఎటువంటి పరిష్కారం కనిపించలేదురా. అందుకే నీకు నీలిమకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అదే ఈ ఇంట్లో జరగబోయేటువంటి శుభకార్యం. మళ్ళీ ఈ ఇంట్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి ఇదొక్కటే పరిష్కారం. ఇదే నా నిర్ణయం. ఏంటి రాధా నువ్వనేది? అయినా సడన్ గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావేంటి? తల్లి కొడుకులని దూరం చేసే పాపం నాకు తగలకూడదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే సరైన మార్గం అనిపిస్తోంది. నేను దూరంగా వెళ్ళిపోతే మీరు మీ వాళ్ళకి దగ్గరవుతారు. దయచేసి కాదనొద్దు.